మనందరికీ రీసెంట్గా ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి చాలా మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. ఒలింపిక్స్లో చాలా పోటీలు ఉన్నాయి, కానీ అందులో ముఖ్యమైనది ఒకటి జావలిన్ త్రో. మనకి జావలిన్ త్రో అనగానే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి నీరజ్ చోప్రా. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో జావలిన్ త్రో విభాగంలో మనకి నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ అయితే తెచ్చాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి జావలిన్ త్రో విభాగంలో సిల్వర్ మెడల్తో పాటు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. అదేంటి, నీరజ్ చోప్రా సాధించిన సిల్వర్ మెడల్ కదా, అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఇక్కడ జావలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి నీరజ్ చోప్రా అయితే కాదు, అతని పేరు సుమిత్ యాంటిల్. అసలు ఎవరు ఈ సుమిత్ యాంటిల్, మరి ఈ గోల్డ్ మెడల్ మనకి ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? అయితే వినండి. ఈ గోల్డ్ మెడల్ మనకి పారా ఒలింపిక్స్ 2024లో వచ్చింది. ఇప్పటికే మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే వచ్చింది, అసలు పారా ఒలింపిక్స్ అంటే ఏమిటి? ఇది కూడా ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంటే. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఈవెంట్లో పాల్గొనే క్రీడాకారులంతా శారీరక వైకల్యం కలిగిన వాళ్ళు. ఏదేమైనా ఒలింపిక్స్ ఖాతాలో భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ అయితే వచ్చింది. మీలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే సుమిత్ యాక్చువల్ గా బాక్సర్. సుమిత్ కి